హరే కృష్ణ. ప్రతిరోజు ఓ కొత్త కథలో భాగంగా ఈరోజు మరో కొత్త కథ. అనగనగా ఓ ఊళ్ళో చింటూ అనే ఒక చిన్న పిల్లాడు ఉండేవాడు. అయితే ఆ అబ్బాయికి పుట్టినరోజు నాడు తాతయ్య 500 రూపాయలు ఇచ్చాడు. ఇచ్చి ఏమైనా కొనుక్కో అని చెప్పాడు. అయితే చింటూ ఏమైనా కొనుక్కుంటే డబ్బులు అయిపోతాయేమో అనేసి ఆ 500 రూపాయలు చాలా రోజుల వరకు కూడా అలాగే దాపెట్టుకున్నాడు. ఒకరోజు స్కూల్కి వెళ్తూ ఉంటే ఒక అతను చేపలు అమ్మే అతను వచ్చాడు. అందులో చిన్న చిన్న రంగురంగు చేపల పిల్లలు ఉన్నాయి. ఆ చిన్న చిన్న చేప పిల్లలను చూస్తే అతనికి చింటూకి ఎంతో జాలి కలిగింది. అవి ఏడుస్తున్నాయేమో అన్నట్టుగా ఇతనికి అనిపించింది. అయితే ఆ 500 రూపాయలు మొత్తం ఇచ్చేసి చింటూ ఆ చేప పిల్లలందరినీ కొనుక్కున్నాడు. కొనుక్కొని ఇంటికి వచ్చేసి ఇంటిలో ఒక గాజు గ్లాసులో వేసేసి అందులో నీళ్లు పోసి అందులో పెట్టాడు. అయితే ఆ సంఘటన చూసిన ఆ చేప పిల్లలన్నీ ఎంతో సంతోషించాయి. చింటూకి అభిమానిలాగా మారిపోయాయి. చింటూ ఆ చేప పిల్లల దగ్గరకు వస్తే ఎంతో ఆప్యాయంగా పలకరించేవి. ఇలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆ చేప పిల్లలో ఏదో తెలియని నిరాసక్తత, నైరాశ్యం చింటూ గమనించాడు. అప్పుడు చింటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మీరు నిజంగా సంతోషంగా ఉన్నారా ఇక్కడ అని అడిగాడు. అయితే ఆ చేప పిల్లలు అవును సంతోషంగానే ఉన్నాము అని అన్నారు. అప్పుడు నిజం చెప్పండి లేకపోతే నా మీద ఒట్టే అని అన్నాడు. అప్పుడు చేప పిల్లలు ఇలా అన్నాయి, జింక పిల్లకి అడవిలో గెంతుతూ తిరగడం అంటే ఎంతో ఇష్టం. అట్లాగే ఒక పక్షికి కూడా ఆకాశంలో తిరుగుతూ హాయిగా ఉండడం అంటే ఇష్టం. మాకు కూడా పెద్ద నదుల్లో సరస్సుల్లో ఈదాలని ఇష్టం, అంతేగాని ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అని నిజాన్ని చెప్తాయి. అప్పుడు చింటూ ఎంతో బాధపడి, అయ్యో మరి ఎన్ని రోజులు చెప్పొద్దా, నేను తీసుకెళ్ళి మిమ్మల్ని వాగులోనో సరస్సులోనో వదిలేవాడిని కదా అంటాడు. సరే ఇప్పటికైనా ఏమైంది, ఇట్లా కాలువలో కానీ సరస్సులో కానీ వదిలేస్తే ఇట్లాగే చేపలు పట్టే వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని పట్టుకొని ఎక్కడ అమ్మేస్తారో అని భయపడి నేను ఈ గాజు సీసాలో ఉంచాను. మీకు ఇక్కడ ఇష్టం లేకపోతే మిమ్మల్ని ఒక పని చేస్తాను, పెద్ద నది ఒకటి ఉంది కదా మనకు దగ్గరలో, ఆ నదిలో తీసుకెళ్ళి వదిలేస్తాను, అక్కడైతే ఎవరు చేపలు పట్టడానికి రారు అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత ఆ ఊళ్ళో ఒక ఆనకట్ట ఉంటుంది. ఆ ఆనకట్ట దగ్గర పిల్లలందరూ కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటుంటారు నీళ్ళలో దిగి. చింటూ కూడా నీళ్ళలో దిగుదామని చెప్పేసి దిగుతుంటాడు. అయితే వరద వస్తున్న కారణంగా ఆ ఆనకట్ట గేట్లు ఎత్తేస్తూ ఉంటారు. ఈ విషయం చింటూకి తెలియదు. చింటూకి ఈత కూడా రాదు. అయితే నడుంలోతు నీళ్ళలో దిగిన చింటూ కేరింతలు కొడుతూ ఆడుకుంటూ ఉంటుంటాడు. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద గుంత ఉంటుంది. నీళ్ళలో అది కనపడదు కదా, ఆ గుంతలోకి జారిపోతాడు చింటూ. అయితే కాపాడండి కాపాడండి అని అరుస్తూ ఉంటాడు చింటూ. అక్కడ ఉన్న వాళ్ళందరూ చిన్నపిల్లలే కదా, వాళ్ళందరూ కూడా భయపడతారు. వాళ్ళని కూడా చింటూ లోపలికి రావద్దు అని చెప్పేసి అరుస్తాడు. ఇంతలో చింటూ వదిలిన ఆ చేప పిల్లలు చింటూను గుర్తుపట్టి ఆ చేప పిల్లలన్నీ వాళ్ళ భాషలో అరవడం వల్ల క్షణాల్లోనే కొన్ని వందల చేపలు గుమిగూడతాయి. గుమిగూడి చింటూని లేపి మునిగిపోకుండా కాపాడి తీసుకొచ్చి ఒడ్డుగా వదులుతాయి. అప్పుడు ఆ చేప పిల్ల, చింటూ ఫ్రెండ్ అయిన ఒక చేప పిల్ల, అది ఎర్ర రంగులో ఉంటుంది. ఆ ఎర్ర రంగు చేప పిల్ల ఇలా అంటుంది, చూసావా చింటూ, ఈత రాకపోతే ఎంత ప్రమాదమో, అందుకే నాన్నగారితో చెప్పి తొందరగా ఈత నేర్చుకో, అప్పటి వరకు ఇలాంటి జలాశయాలకు రాకు, ఉంటాం బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇందులో నీతి ఏంటంటే మనిషికి మనిషి సహాయం పడడం మాత్రమే కాదు, జంతువులకి ప్రకృతికి కూడా మనకు తోచినంత సహాయం చేస్తూ ఉండాలి. ఆ సహాయం తిరిగి మనకి ఎప్పుడైనా ఏ రూపంలోనైనా వచ్చి మనకు కావాల్సిన సమయాల్లో మనల్ని ఇలా ఆదుకుంటుంది. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అట్లాగే మీ బంధువులకి స్నేహితులకి ఈ కథని షేర్ చేయండి. శరణాగతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హరే కృష్ణ.